ఆంధ్రమన్యంలో దశాబ్దాలుగా వణికిస్తున్న ఏనుగుల సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటు చేసిన గుచ్చిమి కుంకి ఏనుగుల శిబిరాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ప్రజల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ ధ్యేయంగా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు పవన్ స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో మన్యం గిరిజనులు పడుతున్న ఇబ్బందులను స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తన దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను ఒప్పందం ద్వారా ఏపీకి తెచ్చినట్లు పవన్ వివరించారు. అభిమన్యు, జయంతి వంటి కుంకీలకు శిక్షణ ఇచ్చి ఉత్తరాంధ్రకు తరలించారు. మానవ ఏనుగు సంఘర్షణలకు శాశ్వత పరిష్కారంగా గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ నిలుస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతికతను జోడించి మృతులు, పంట నష్టాలను నివారించడమే ప్రభుత్వ సంకల్పం అన్నారు. మనుషులు, ఏనుగుల సామరస్య సహజీవన వేదికగా ఈ క్యాంపును ఏపీ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ కేంద్రం ఉత్తరాంధ్రలో హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కు ఒక నూతన అధ్యాయం. పొలంనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతోటి జయంత్, అభిమన్యు మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణలు కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం. ప్రకృతి మనకు చెందింది కాదు, మనమే ప్రకృతికి చెందిన వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా. ఐ అష్యూర్ ద పీపుల్ ఆఫ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ that this government remains fully committed to protecting both people and wildlife through scientific, humane and sustainable conservation measures. I dedicate the Guchimi Elephant Camp to the people of Andhra Pradesh with the hope that it will become a symbol of compassion, conservation and harmonious coexistence between humans and elephants. తెలుగు ప్రజల రక్షణ కోసం ఎంతో ఆప్యాయతతో 4 కుంకి ఏనుగులను ఏపీకి పంపించిన కర్ణాటక ప్రభుత్వం, అక్కడి ప్రజల సహకారానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కుంకీల ద్వారా మంచి ఫలితాలు వచ్చి మన్యం ప్రాంత ప్రజల పాట్లు తప్పకుండా తీరుతాయని పవన్ ధీమా వ్యక్తం చేశారు.